హాయ్ వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. మనం యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఫస్ట్ స్టార్ట్ చేసాం కదా ఫిజిక్స్. ఫస్ట్ నేను బేసిక్ క్లాస్ చెప్పా, అంటే కాన్సెప్ట్ బేస్డ్ టాపిక్ చెప్పాను ఫస్ట్ వీడియోలో. సెకండ్ వీడియోలో ఏం చేశాను, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేశాను. ఇంకా అయిపోలేదు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఇంకా కంటిన్యూషన్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు పార్ట్ 3 చేద్దాం. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే. ఎవరైతే బిగినర్స్ ఉంటారో ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మా. అదేవిధంగా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొకటి ఫైనల్గా ఏం చెప్తానంటే, ఎవరైతే ఎన్సీఆర్టీ మీకు బుక్స్ కావాలనుకున్న వాళ్ళు మన టెలిగ్రామ్ ఛానల్లో ఫస్ట్ పోయి జాయిన్ అవ్వండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. చాలామంది తెలియక ఆ మెటీరియల్ ఈ మెటీరియల్ కొన్ని చదువుతున్నారు. మీరు ఫస్ట్ ఎన్సీఆర్టీ సిలబస్ మనం చదవాల. రైల్వే ఆస్పిరెంట్స్ ఎయిదర్ ఏఎల్పి కానీ టెక్నీషియన్ కానీ అదేవిధంగా గ్రూప్ డి కానీ మనకి ఎన్సీఆర్టీ సిలబస్ మెన్షన్ చేశాడు. నేను ఒక వీడియో కూడా చేశాను, ఆ వీడియో చూడండి, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఫస్ట్ టైం చూసేవాళ్ళు, ఆల్రెడీ చూసిన వాళ్ళ గురించి కాదు. అదేవిధంగా నేనేం అడుగుతున్నానంటే, ఇక్కడ మీ నుంచి కామెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నెక్స్ట్ క్లాస్ ఏం చేద్దాం సార్, కంటిన్యూషన్ చేయండి, అట్లీస్ట్ ఒక 10 మెంబర్స్ అన్నా కామెంట్ చేయండి. నాకు ఇంట్రెస్ట్ వస్తుంది క్లాస్ చేయడానికి. మీరు కామెంట్ చేయకుండా అలాగే ఉన్నారంటే నాకు ఇంట్రెస్ట్ పోతుంది, నేను యూట్యూబ్ ఛానల్ని ఆఫ్ చేయాల్సి వస్తుంది. ఇంకా చాలామంది మిస్యూజ్ చేసుకుంటారనే ఉద్దేశంతోనే చేస్తున్న వీడియోస్. మీరు అమౌంట్ పెట్టి కొంటున్నారు బయట, అది కూడా ఒక చెక్ పెట్టడం కోసమే ఈ వీడియోస్ చేస్తున్నాను నేను. ఇది కూడా చెప్తాను మీకు. ఓకే, సో లెట్ స్టార్ట్. సో లాస్ట్ టైం 29 క్వశ్చన్స్ వరకు మనం డిస్కస్ చేస్తాము. ఇప్పుడు 30 క్వశ్చన్ నుంచి మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ స్లైడ్ వస్తుంది మీకు, నేను ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను అనమాట. ఒకసారి చూడండి. యూనిట్ ఆఫ్ పవర్ ఆఫ్ ఇండస్ట్రీ ఈజ్, ఫస్ట్ ఆప్షన్ కిలోవాట్, సెకండ్ ఆప్షన్ వ్యాట్, థర్డ్ జౌల్, ఫోర్త్ ఆప్షన్ హార్స్ పవర్. అడిగిందేమి, యూనిట్ ఆఫ్ పవర్ ఆఫ్ ఇండస్ట్రీ ఈజ్. సో పవర్ ఆఫ్ ఇండస్ట్రీ ఈజ్ హార్స్ పవర్. చూడండి మా, ఆప్షన్ నెంబర్ డి. సో 1 హార్స్ పవర్ ఈజ్ ఈక్వల్ టు 746 వ్యాట్స్. 746 వ్యాట్స్. ఇది 30 క్వశ్చన్ ఆన్సర్, ఆప్షన్ నెంబర్ డి, యూనిట్ ఆఫ్ పవర్ ఇండస్ట్రీ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. SI యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ చార్జ్. SI యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ చార్జ్. సో ఎలక్ట్రిక్ చార్జ్ ఈజ్ ఈక్వల్ టు 32nd క్వశ్చన్. సో 31st క్వశ్చన్. సో Q ఈజ్ ఈక్వల్ టు IT. Q ఈజ్ ఈక్వల్ టు IT ఇక్కడ మనకి ఇచ్చినది. Q అంటే ఏమి, చార్జ్. I అంటే కరెంట్, కరెంట్ ఇంటూ టైం, కరెంట్ ఇంటూ టైం. చూడండి, చార్జ్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఇంటూ టైం. మనకు అడిగిన క్వశ్చన్ ఏమి, SI యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ చార్జ్ ఈజ్ ఈక్వల్ టు, ద యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ చార్జ్ ఈజ్ కూలుమ్స్. చూడండి, సో SI యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ చార్జ్ ఈజ్ ఈక్వల్ టు కూలుమ్స్. అంటే ఇక్కడ ఏమి మొత్తం ఏమవుతుంది, 1 కూలుమ్ అవుతుంది. 1 కూలుమ్. SI యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ చార్జ్ ఈజ్ ఈక్వల్ టు 1 కూలుమ్. Q అంటే చార్జ్. ఓకే, ఇక్కడ ఏమి కరెంట్ ఇంటూ టైం ఏమంటాం, 1 కూలుమ్గా మనము అజ్యూమ్ చేసుకుంటాం. సో ఆన్సర్ కూలుమ్ బి. చూడండి నెక్స్ట్ వన్ చూడండి, 32nd క్వశ్చన్. ది నంబర్ ఆఫ్ టైమ్స్ రిపిటేషన్ అయింది చూడండి. సో గ్రూప్ డికి 2018 షిఫ్ట్లు 2 షిఫ్ట్లు వచ్చాయి. అదే నెక్స్ట్ ఏఎల్పి టెక్నీషియన్కి, నెక్స్ట్ ఎన్టీపీసీ, నెక్స్ట్ కంటిన్యూషన్ ఒక 6-7 షిఫ్ట్లకు వచ్చింది ఇదే క్వశ్చన్. ఒకసారి బాగా గమనించండి. SI యూనిట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈజ్, SI యూనిట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈజ్ కూలం, ఓం, నెక్స్ట్ జౌల్ అండ్ న్యూటన్. సో మీకు ఇంతకుముందే చెప్పిన వాట్ ఈజ్ ఓమ్స్ లా. 32nd క్వశ్చన్. దిస్ ఈజ్ 31 క్వశ్చన్. V ఈజ్ ఈక్వల్ టు IR. V ఈజ్ ఈక్వల్ టు IR కదా. మనకు అడిగిన కేసు రెసిస్టెన్స్. సో V డివైడెడ్ బై ఐగా రాసుకుందామా. నేను ఈ I అనేది డినామినేటర్లోకి తెచ్చుకున్నా, అంటే V అనేది LHSలో ఉంది, IR అనేది RHSలో ఉంది అనమాట. ఓకే, ఇప్పుడేమో I అనేది ఇటు సైడ్ తీసుకుంటే V డివైడెడ్ బై అవుతుందా, ఈజ్ ఈక్వల్ టు రెసిస్టెన్స్ అవుతుందా. V అంటే ఏమి, వోల్ట్స్.
ఐ అంటే ఏమి కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అంటే రెసిస్టెన్స్. సో వోల్ట్ డివైడెడ్ బై కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ఓమ్స్ అవుతుంది చూడండి. 1 ఓమ్స్ అవుతుంది. వోల్ట్ డివైడెడ్ బై కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఓమ్స్ అవుతుంది. ఓకే, ఆప్షన్ నంబర్ బి. నెక్స్ట్ వన్ చూడండి, 34th క్వశ్చన్. 33 క్వశ్చన్ ఏమైంది సార్ అంటే 33 క్వశ్చన్ కూడా అదే రిపీటేషన్ అయిందనమాట, అందుకే డిస్కస్ చేయాలి. ఎస్ఐ యూనిట్ ఆఫ్ స్ట్రెస్ ఈజ్, చెప్పాను ఇంతకుముందే, స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ఐ యూనిట్ ఆఫ్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు 1 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. 1 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఓకే, ఆర్ పాస్కల్. ఓకే, ఆర్ పాస్కల్. సో పాస్కల్ ఇంకోటి ఏమి ప్రెజర్ కదా. ఓకే, ఇంకో విధంగా కూడా వస్తుంది ఇక్కడ. 1 పాస్కల్ ఈజ్ ఈక్వల్ టు 1 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. చాలా చాలా ఇంపార్టెంట్, నంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామినేషన్లో అడిగినారు. నెక్స్ట్ స్ట్రెస్కి, ప్రెజర్కి, ఇంకోటానికి కూడా సేమ్ యూనిట్స్ ఉన్నాయి, ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్ చూడండి, 35th క్వశ్చన్. ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్, ఇందాక చెప్పిన ఆప్షన్ నంబర్ ఏ యాంపియర్, ఆప్షన్ నంబర్ బి కూలుమ్, ఆప్షన్ నంబర్ సి జౌల్, నెక్స్ట్ ఆప్షన్ నంబర్ డి వాట్స్. The SI unit of current is ampere. So SI unit of current is ampere. So 35th question, SI unit of current is ampere. So ఇది కూడా సేమ్ అంతే కదా, Q is equal to IT నే ఎక్కడ కూడా తీసుకునేది, Q is equal to IT. The SI unit of electric current is ampere, which is flow of electric charge across wire at the rate of 1 coulomb per second. చూడండి పాయింట్ ఏమి చూడు, which is the flow of electric charge across the wire at rate of 1 coulomb per second. For example, ఈ వైర్లో మనకి ఇచ్చిన వైర్లో ఏం చెప్తున్నాడు ఇక్కడ మనకి, the rate of electric charge across wire at a rate of 1 coulomb per second. 1 coulomb per second. 1 coulomb per second. 1 coulomb per second. ఇది చెప్తున్నాడు, 1 coulomb per second. It is called as a electric current. Ampere is represented by symbol capital A. చూడండి, సింబల్ కూడా అడుగుతున్నాడు ఎగ్జామ్లో, సింబల్ capital A. Electric current is measured by using device is called ammeter. ఇప్పుడు కరెంట్ ఫ్లో అవుతుంది, ఈ డివైస్ ఏమో అమ్మీటర్గా యూజ్ చేస్తాం. అమ్మీటర్ యూజ్ చేసి ఎంత ఫ్లో అవుతుందో కరెంట్ అనేది మనం చెప్తాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూడండి 36th క్వశ్చన్. ఒకసారి చూడండి ఏమంటే, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి, నీట్గా చూడండి. 3 ఆప్షన్స్ ఉన్నాయి, అంటే 3 క్వశ్చన్స్ ఉన్నాయి, దీంట్లోనే నీట్గా డిస్కస్ చేద్దాం. సో 36th క్వశ్చన్ ఇది, మ్యాచ్ ద ఫాలోయింగ్. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ టెస్లా. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్, సెకండ్ క్వశ్చన్ అనుకోండి, సెల్ఫ్ ఇండక్టెన్స్ is equal to, that implies Weber. Next, third one, magnetic flux Henry. ఇది వాడు ఇచ్చిన ఆప్షన్స్ మనము చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీకి SI యూనిట్స్ టెస్లానే. నెక్స్ట్ సెల్ఫ్ ఇండక్టెన్స్కి హెన్రీ చూడమ్మా, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్కి వేబర్. ఓకేనా, సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీకి టెస్లా, ఇవన్నీ SI యూనిట్స్ చూడమ్మా, చాలా చాలా ఇంపార్టెంట్. SI యూనిట్స్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ టెస్లా, నెక్స్ట్ సెల్ఫ్ ఇండక్టెన్స్ హెన్రీ, నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ వేబర్. సింపుల్ చూడండి, డెన్సిటీ యాడ్ అయితే టెస్లా వస్తుంది, ఓన్లీ ఫ్లక్స్ ఉంటే వేబర్. చూడండి, ఇది ఎక్కువ డిఫరెన్స్ కనుక్కోండి. ఓకే, డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి, ఓన్లీ ఫ్లక్స్ అయితే వేబర్, నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అయితే టెస్లా. ఓకే, ఆప్షన్ నంబర్ చూద్దాం ఒకసారి. ఏ, బి, సి, డి ఉంది కదా. ఫస్ట్ ఆప్షన్ బి, సెకండ్ ఆప్షన్ సి, థర్డ్ ఆప్షన్ ఏ. ఫస్ట్ ఆప్షన్ దిస్ ఈజ్ ఏ, బి, సి. చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఆప్షన్ ఏ, సెకండ్ ఆప్షన్ సి ఉండాలా, థర్డ్ ఆప్షన్ బి ఉండాలా. సో ఆప్షన్ నంబర్ డి చూడన్నమాట. ఇంకొకటి చెప్తాను చూడండి,
The SI unit of magnetic flux density is Tesla. CGS units of magnetic flux density ఏమవుతుంది? సో ఇదే CGS యూనిట్స్ గాస్ అవుతుంది చూడండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీకి CGS యూనిట్స్ ఏమి గాస్. నెక్స్ట్ చూడండి, SI యూనిట్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్టెన్స్ ఈజ్ హెన్రీ. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్కి వేబర్. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఈజ్ కామన్లీ డినోటెడ్ బై, సో దీన్ని ఎలా డినోట్ చేస్తా అంటే 5s. CGS యూనిట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, CGS చూడండి, CGS మ్యాక్స్వెల్ CGS యూనిట్స్ ఏమి మ్యాక్స్వెల్ చూడండి. SI యూనిట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీకి ఏమి టెస్లా, అదే గాస్ చూడండి. నెక్స్ట్ CGS యూనిట్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఓన్లీ మ్యాక్స్వెల్, అదేవిధంగా SI యూనిట్స్ అయితే హెన్రీ. ఈ రెండు డిఫరెన్స్ కనుక్కోవాలన్నమాట, సారీ వేబర్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, 37th క్వశ్చన్. విచ్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు ద యూనిట్ ఆఫ్ ఎనర్జీ? ఎనర్జీ చూద్దాం. ఆప్షన్ నెంబర్ ఏ పవర్, బి డెన్సిటీ, వర్క్, సి ఫోర్స్. ద SI యూనిట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్, సేమ్ ఉండాలి ఇక్కడ, ఈక్వల్ ఉండాలి. ఎనర్జీకి వర్క్ అంతా ఒకటే, సో ఎనర్జీ ఈజ్ వర్క్, ఈక్వల్ అంటే ఇక్కడ ఏమి ఎనర్జీ అండ్ వర్క్ సేమ్ ఉంటుంది చూడండి. 37th క్వశ్చన్, ఎనర్జీ ఈక్వల్ టు వర్క్ అని ఇక్కడ, అంటే సేమ్ యూనిట్స్ ఉన్నాయని, ఎనర్జీ అండ్ వర్క్ ఈక్వల్ యూనిట్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్, జౌల్ డిస్కవర్డ్ ఇన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ హీట్ అండ్ మెకానికల్ వర్క్ విచ్ లీడ్ టు డెవలప్మెంట్ ఆఫ్ లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్. సో ఎనర్జీ కానీ వర్క్ కానీ యూనిట్స్ ఏమంటే జౌల్ చూడండి, జౌల్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ నో యూనిట్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ నో యూనిట్? ఆప్షన్ నెంబర్ ఏ డెన్సిటీ, బి రిలేటివ్ డెన్సిటీ, నెక్స్ట్ సి డిస్ప్లేస్మెంట్, డి ప్రెజర్ చూడండి. సో ఆప్షన్ నెంబర్ బి రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ ఎ సబ్స్టాన్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ డెన్సిటీ ఆఫ్ సబ్స్టెన్స్ టు డెన్సిటీ ఆఫ్ వాటర్. అంటే ఇప్పుడు చూడండి ఎన్నో క్వశ్చన్, 38th క్వశ్చన్ ఇక్కడ. రిలేటివ్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు ద రేషియో ఆఫ్ డెన్సిటీ ఆఫ్ సబ్స్టాన్స్, density of substance divided by density of water. సో దీనికి యూనిట్స్ అనేవి ఏం లేవు. ఇప్పుడు చూడండి, డెన్సిటీ ఆఫ్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే, డెన్సిటీ ఆఫ్ వాటర్ 4 డిగ్రీ సెంటిగ్రేడ్. చాలా చాలా ఇంపార్టెంట్. డెన్సిటీ ఆఫ్ వాటర్ ఇది నంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్ అడిగారు చూడండి మా. డెన్సిటీ ఆఫ్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 4 డిగ్రీ సెంటిగ్రేడ్. సో రిలేటివ్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ ఆఫ్ సబ్స్టాన్స్ డివైడెడ్ బై డెన్సిటీ ఆఫ్ వాటర్. ఇది కూడా అడిగే ఛాన్స్ ఉంది, డైరెక్ట్గా అడుగుతాడు. వాట్ ఈజ్ రిలేటివ్ డెన్సిటీ? ద రేషియో బిట్వీన్ డెన్సిటీ ఆఫ్ వాటర్ డివైడెడ్ బై, లేదా ద రేషియో ఆఫ్ డెన్సిటీ ఆఫ్ వాటర్, డెన్సిటీ ఆఫ్ సబ్స్టెన్స్ అండ్ డెన్సిటీ ఆఫ్ వాటర్, లేదా రిలేటివ్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ ఆఫ్ సబ్స్టెన్స్ అపాన్ డెన్సిటీ ఆఫ్ వాటర్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, ఆంపియర్ సెకండ్ ఈజ్ ఏ యూనిట్ ఆఫ్, ఇందాకే చెప్పిన ఆప్షన్ నంబర్ ఏ చార్జ్. సో క్యూ ఈజ్ ఈక్వల్ టు ఐటీ కదా. 39th క్వశ్చన్, క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమి? ఐటీ. ఏమడిగినాడు? ఆంపియర్ సెకండ్ అడిగినాడు. ఆంపియర్, ఐ అంటే ఏమి? ఆంపియర్, ఇవేమి సెకండ్, ఆంపియర్ పర్ సెకండ్ కదా, ఓన్లీ ఆంపియర్ సెకండ్ చూడండి. ఆంపియర్ సెకండ్ ఏమి? ఛార్జ్ అనమాట. ఇట్లా కూడా అడుగుతారు ఎగ్జామ్లో, ఛార్జ్, పవర్, వోల్టేజ్, డెన్సిటీ. సో ఇది జేఈకి వచ్చింది 2014 పేపర్లో. సో ఛార్జ్. నెక్స్ట్ వన్ చూడండి, 40 క్వశ్చన్. గ్యాలన్ ఈజ్ జనరలీ యూజ్డ్ ఫర్ వెలాసిటీ, ఫర్ కంటైనర్, ఫర్ మెజరింగ్ ద వాల్యూమ్, నన్ ఆఫ్ దిస్. సో ద గ్యాలన్ ఈజ్ a unit of measure of volume, measuring in the volume. Gallon is represented by symbol gal. సో చూడండి, గ్యాలన్ ఈజ్ a unit of measurement of volume. సో వాల్యూమ్, గ్యాలన్ ఎందుకు యూజ్ చేస్తామంటే వాల్యూమ్ కనుక్కోవడానికి, అంటే వాల్యూమ్ని మెజర్ చేయడానికి, మెజర్ ఆఫ్ వాల్యూమ్ గ్యాలన్. ఓకే, గ్యాలన్ వాల్యూమ్ని మెజర్ చేయడానికి గ్యాలన్ అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, 1 gallon ఈజ్ ఈక్వల్ టు 3.7854 లీటర్స్.
3.7854 చూడండి. 1 gallon ఈజ్ ఈక్వల్ టు 3.7854 లీటర్స్. చాలా చాలా ఇంపార్టెంట్ వాల్యూ. నెక్స్ట్ వన్ చూడండి, 1 gallon ఈజ్ ఈక్వల్ టు 1 ఇంపీరియల్ గ్యాలన్, 1 ఇంపీరియల్ 1 imperial gallon is equal to 4.54609 liters. 4.54609 liters 1 imperial gallon. అదే 1 gallon అంటే 3.7854 liters. ఓకే, నెక్స్ట్ చూడండి, which unit is used for measuring the astronomical distance? పోడోమీటర్ ఫస్ట్ ఆప్షన్, పార్సెక్, లైట్ ఇయర్, లెంత్ ఆఫ్ హబుల్ చూడండి. సో ఆప్షన్ నంబర్ సి అనమాట, ఆస్ట్రోనామికల్ యూనిట్ 1 AU ఇజ్ ఈక్వల్ టు లైట్ ఇయర్ అనమాట. లైట్ ఇయర్ యూనిట్ ఏమి? లైట్ ఇయర్ ఇక్కడ. సో ఇక్కడ చూడండి, 1 లైట్ ఇయర్ ఈజ్ ఎ యూనిట్ ఆఫ్ లెంత్ ఈజ్ యూజ్డ్ express astronomical distance. It is equivalent to, so it equivalent to 1 light year is equal to 9.4607 into 10 to the power of 12 kilometers. చాలా చాలా ఇంపార్టెంట్, ఇంతకుముందు వీడియో కూడా వచ్చింది ఇది. 9.46 into 07 into 10 to the power of 12 kilometer 1 light year. ఓకే, డిస్టెన్స్కి యూజ్ చేస్తాం ఆస్ట్రోనామికల్ డిస్టెన్స్ లైట్ ఇయర్కి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 42 చూద్దాం. యూనిట్ ఆఫ్ ప్రెజర్, ఇందాకే చెప్పినాను ప్రెజర్ ఏమి. 42 క్వశ్చన్ మరీ వచ్చి చూడండి. 42 యూనిట్ ఆఫ్ ప్రెజర్, ఫస్ట్ ఆప్షన్ న్యూటన్ సెంటీమీటర్ స్క్వేర్, న్యూటన్ మీటర్ స్క్వేర్, నెక్స్ట్ న్యూటన్ మీటర్ స్క్వేర్, నెక్స్ట్ న్యూటన్ సెంటీమీటర్ స్క్వేర్. అంటే ఇక్కడ చూడండి 4 ఆప్షన్స్ ఉన్నాయి, నీట్గా చదువుతా. న్యూటన్ పర్ సెంటీమీటర్ స్క్వేర్, ఇక్కడ కన్ఫ్యూజింగ్ ఇచ్చినాను మరి. చూడండి ఫస్ట్ ఆప్షన్స్ కూడా రాసాను చూడండి. ఏ న్యూటన్ పర్ సెంటీమీటర్ స్క్వేర్, బి న్యూటన్ మీటర్ స్క్వేర్. ఇది న్యూటన్ పర్ అంటే న్యూటన్ డివైడెడ్ బై సెంటీమీటర్ స్క్వేర్ అని దీని మీనింగ్. ఇక్కడేం న్యూటన్ మీటర్ స్క్వేర్. సి ఆప్షన్ చూడండి, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. నెక్స్ట్ డి ఆప్షన్ చూడండి, న్యూటన్ సెంటీమీటర్ స్క్వేర్. ఈ 4 ఆప్షన్స్ కన్ఫ్యూజన్ గానే ఉన్నాయి మనకి ఎగ్జామినేషన్లో. చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఇక్కడ రాంగ్ చేసి వస్తారనమాట. న్యూటన్ పర్ అంటే దీని మీనింగ్ చెప్తాను చూడండి, న్యూటన్ డివైడెడ్ బై సెంటీమీటర్ స్క్వేర్, ఇది దీని మీనింగ్. ఓకే, ఇక్కడేమి న్యూటన్ మీటర్ స్క్వేర్ అంటే న్యూటన్ ఇంటూ మీటర్ స్క్వేర్ అని దాని మీనింగ్. ఓకే, ఓన్లీ డాష్ ఉంటే ఇంటూ తీసుకోవాలా, ఇది ఉంటే డివిజన్ తీసుకోవాలా. న్యూటన్ సెంటీమీటర్స్, న్యూటన్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ దాని ప్రొనౌన్సియేషన్ అనమాట. సో ఇప్పుడు ఆప్షన్ చూడండి, ద యూనిట్ ఆఫ్ ప్రెజర్ ఇస్ ఎస్ఐ సిస్టమ్ 1 పాస్కల్. ఇందాకే చెప్పాం కదా, పాస్కల్ ఈజ్ ఈక్వల్ టు 1 పాస్కల్ ఈజ్ ఈక్వల్ టు 1 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. సో 1 పాస్కల్ ఈజ్ ఈక్వల్ టు 1 పాస్కల్ ఈజ్ ఈక్వల్ టు న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. సో ఆప్షన్ నంబర్ సి అన్నమాట, ఆప్షన్ నంబర్ సి చూడండి. నెక్స్ట్ వాల్యూస్ చూడండి, ఇక్కడ ద కన్వర్షన్ బిట్వీన్ ఆటమ్ అండ్ పాస్కల్ అండ్ టోర్, ఈ 3 దానిలకి ఒక రిలేషన్ చూద్దాం ఒకసారి నీట్గా చెప్తాను చూడండి. ఒకసారి నీట్గా 1 ఆటమ్కి నెక్స్ట్ పాస్కల్కి నెక్స్ట్ టోర్కి రిలేషన్. ఈ రిలేషన్ ఏమేమి ఉన్నాయో చెప్తానండి. సో చూడండి ఒకసారి, 1 ఆటమ్ ఈజ్ ఈక్వల్ టు 101,325 పాస్కల్ ఈక్వల్ టు 760 టోర్. చూడండి 760 టోర్ అనమాట. సో 1 ఆటమ్ ఈజ్ ఈక్వల్ టు 101,325 పాస్కల్, నెక్స్ట్ 760 టోర్ అనమాట. ఇక్కడ నేను వాల్యూస్ చెప్పడంలో డైరెక్ట్ నంబర్స్ చెప్తున్నాను మీకు. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, అదే బార్స్లో కన్వర్షన్ చేసి 1 ఆటమ్ ఈజ్ ఈక్వల్ టు 1.01325 బార్. చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ వాల్యూస్ అన్ని, ఇవన్నీ ఒకసారి నీట్గా నోట్ చేసుకోండి మా ఇలాంటి వాల్యూస్. సో చెప్తాను చూడండి, ఫస్ట్ నోట్స్ మెయింటైన్ చేసుకోండి. మీరు నోట్స్ మెయింటైన్ చేయకుండా ఊరికే క్లాసులు విన్నా కానీ వేస్టే. రఫ్ పేపర్స్ తీసుకొని లేదా రఫ్ బుక్ కొనుక్కొని నీట్గా నోట్స్ మెయింటైన్ చేసుకుంటే మీకు ఎగ్జామ్ వెళ్ళే ముందు ప్రతిసారి ఒక 5 మినిట్స్లో చూసుకోవచ్చు అనమాట. టెన్షన్ లేకోకుండా చూసుకోవచ్చు. మీరు ఎక్కడ పడితే అక్కడ రాసుకుంటున్నారనుకో లాస్ట్లో ఇబ్బంది పడతారు. ఇది నా సజెషన్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఏమి 1 ఆటమ్ ఈజ్ ఈక్వల్ టు 101,325 పాస్కల్ ఆర్ 760 టోర్. అంటే ఇక్కడ కూడా అవుతుంది ఈక్వల్, ఇక్కడ పాయింట్
3 ఈక్వల్ ఇక్కడ. నెక్స్ట్ 1 ఆటమ్ ఈజ్ ఈక్వల్ టు 1.01325 బార్స్. నెక్స్ట్ ఎస్ఐ యూనిట్ ఆఫ్ మరి వచ్చింది ప్రెజర్ పాస్కల్, న్యూటన్ సెంటీమీటర్స్ మరి వచ్చింది ప్రెజర్. నెక్స్ట్ ద యూనిట్ ఆఫ్ అప్రాక్సిమేట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఎర్త్ టు సన్. సో చూడండి మళ్ళీ వచ్చింది చూడండి, ఎర్త్ నుంచి సన్కి ఎన్నో క్వశ్చన్ అంటే ఇది 45 క్వశ్చన్. నీట్గా చెప్తాను చూడండి. ద యూనిట్ ఆఫ్ అప్రాక్సిమేట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఎర్త్ టు సన్ అంటే ఎర్త్ టు సన్ వీటి మధ్య డిస్టెన్స్ ఏమంటాము అంటున్నాడు ఇక్కడ. లైట్ ఇయర్, ఆస్ట్రోనామికల్ యూనిట్, కెల్విన్ అండ్ జోల్. సో ఇందాక చెప్పిన ఆస్ట్రోనామికల్ యూనిట్ అవుతుంది. ఎర్త్కి సన్కి మధ్య డిస్టెన్స్ని ఏమంటామంటే ఆస్ట్రోనామికల్ యూనిట్. సో చూడండి మరి 1 AU is equal to 1.5 into 10⁻11 మీటర్. ఇది కూడా వాల్యూ చాలా చాలా ఇంపార్టెంట్. 1 AU is equal to 1.5 into 10⁻11 మీటర్స్. అదేవిధంగా 1 లైట్ ఇయర్ is equal to 9.4607 into 10⁻12. ఇక్కడ 11 ఉంది, ఇక్కడ 12 ఉంది, ఇక్కడ కిలోమీటర్స్లో ఉంది, ఇక్కడ మీటర్స్లో ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి. ఇదేం సార్ అంటారా చూడండి. మరి ఇంకో క్వశ్చన్, ఎన్నో క్వశ్చన్ అది 41 క్వశ్చన్ చూడండి, అది కూడా డిస్కస్ చేస్తా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యూజ్డ్ ఆస్ట్రోనామికల్ డిస్టెన్స్ ఏ దానికి యూజ్ చేస్తామంటే లైట్ ఇయర్. ఓకే, లైట్ ఇయర్ని ఏమంటాము ఆస్ట్రోనామికల్ డిస్టెన్స్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ ఏం సార్ డిఫరెన్స్ అంటే చూడండి ఒకసారి. ద యూనిట్ ఆఫ్ అప్రాక్సిమేట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఎర్త్ టు సన్. ఎర్త్ నుంచి అంటే భూమి నుంచి సూర్యుడికి మధ్య డిస్టెన్స్ ఏమంటే ఆస్ట్రోనామికల్ అంటాం, ఆస్ట్రోనామికల్ డిస్టెన్స్ అంటాం. 1 ఆస్ట్రోనామికల్ డిస్టెన్స్ అంతా 1.5 into 10⁻11. నెక్స్ట్ ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఫోర్స్కి తెలిసి మీకు ఆప్షన్ నంబర్ ఏ న్యూటన్స్. ఇది చదివింది ఇంతకుముందు చెప్పిందే. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ సో నెక్స్ట్ వన్ నేను డిస్ప్లే చేస్తాను, మీరు కామెంట్స్ రూపంలో కామెంట్ చేయండి. 48th క్వశ్చన్ ఫ్రీక్వెన్సీ. దీంట్లో రాంగ్ ఏదంటాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్. ఇది మీరే కామెంట్ చేయండి ఒకసారి వీడియో చూసేవాళ్ళు. నెక్స్ట్ చూడండి ఫైనల్గా. సో ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను ఇప్పుడు. చిన్న కాన్సెప్ట్ చెప్తాను ఒకసారి నీటికి చూడండి. సో వెక్టార్, స్కేలర్ ఇంతకుముందే చెప్పాను మీకు. వెక్టార్ స్కేలార్ అంటే ఏమి. సో వెక్టార్కి మ్యాగ్నెట్యూడ్ ఉంటుంది, అదేవిధంగా డైరెక్షన్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ స్కేలార్కి ఓన్లీ మ్యాగ్నెట్యూడ్ మాత్రమే ఉంటుంది, డైరెక్షన్ ఉండదు. ఓకే, అందుకే వెక్టార్ క్వాంటిటీ అంటాము, స్కేలార్ క్వాంటిటీ అంటే ఇది క్వాంటిటీ. వెక్టార్ క్వాంటిటీ అంటే ఏమి, స్కేలార్ క్వాంటిటీ అంటే ఏమి డిఫరెన్స్ చెప్తాను చూడండి. వెక్టార్ క్వాంటిటీ ఇట్ హ్యావింగ్ ఓన్లీ మ్యాగ్నెట్యూడ్ అండ్ బోత్ మ్యాగ్నెట్యూడ్ అండ్ డైరెక్షన్. అండ్ ఆల్సో స్కేలార్ క్వాంటిటీ ఓన్లీ హ్యావింగ్ ఓన్లీ మ్యాగ్నెట్యూడ్. అంటే వెక్టార్ క్వాంటిటీ మ్యాగ్నెట్యూడ్ మాత్రమే ఉంటుంది, మ్యాగ్నెట్యూడ్ డైరెక్షన్ రెండు ఉంటుంది. అదే స్కేలార్ క్వాంటిటీకి ఏమంటే ఓన్లీ మ్యాగ్నెట్యూడ్ మాత్రమే ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి వీటికి. సో ఇక్కడ ఏమవుతుందంటే వెలాసిటీ ఎగ్జాంపుల్స్ అనమాట, నీట్గా రాసుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్. వెలాసిటీ ఇక్కడ ఏమవుతుందంటే స్పీడ్ వస్తుంది. నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ ఇక్కడ ఏమొస్తుందంటే డిస్టెన్స్ వస్తుంది. ఓకే, ఇంకా ఉన్నాయి, నేను డిస్ప్లే చేస్తాను. చాలా చాలా ప్రస్తుతానికి అయితే ఇవి గుర్తుపెట్టుకొని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామినేషన్లో అడిగారు అనమాట. చాలా ఉన్నాయి. వాట్ ఈజ్ వెక్టార్ క్వాంటిటీ, స్కేలార్ క్వాంటిటీ. ఓకే, సో చూడండి ఇప్పుడు క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు అసలైన కథ చూద్దాం. ఎన్నో క్వశ్చన్. ఓకే, ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ మీటర్, కిలోమీటర్, సెంటీమీటర్, మీటర్ పర్ సెకండ్. సో ఇక్కడ చూడండి ఆప్షన్ నంబర్ సి అనమాట, సెంటీమీటర్స్ డిస్ప్లేస్మెంట్కి. సార్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. ఇంకొక పాయింట్ కూడా చెప్తా, డిస్ప్లేస్మెంట్ అంటే ఏమి, డిస్టెన్స్ అంటే ఏమి డిఫరెన్స్ చెప్పండి సార్ అంటాం. డిస్ప్లేస్మెంట్ డిస్టెన్స్కి డిఫరెన్స్. ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద స్టార్టింగ్ అండ్ ఎండ్ పాయింట్ ఈజ్ రెఫర్డ్ యాజ్ ఎ డిస్ప్లేస్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి.
దిస్ ఈజ్ ఏబిసి అనే 3 పాయింట్స్ తీసుకుందాం. ఓకే, ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ డిస్ప్లేస్మెంట్. ఓకే, డిస్ప్లేస్మెంట్ అన్నమాట. ఓకే, ఇక్కడ డైరెక్షన్ ఉంచున్నాం, అందుకే ఏమంటాం దీన్ని వెక్టార్ క్వాంటిటీ. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇదేమవుతుంది, దీనికి కూడా డైరెక్షన్ లేదు ఇక్కడ. ఇటు సైడ్ వెళ్ళి మళ్ళీ ఇట్లా డైరెక్షన్ కనిపిస్తుందా మీకు? ఇదంతా ఏమవుతుంది, ఈ పార్ట్ని దిస్ ఈజ్ ఎక్స్, దిస్ ఈజ్ వై అనుకుందాం. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ అవుతుంది. డిస్టెన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. మీకు అర్థమవుతున్నట్లుంది ఈ పాయింట్. వెక్టార్ క్వాంటిటీకి ఒక డైరెక్షన్ ఉంది, షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్. ఓకేనా, ఇది ఆప్షన్ నంబర్ ఏ అన్నమాట. So the shortest distance between starting and ending point is referred as a displacement. Displacement is always takes place in straight line between initial and ending points. చూడండి, ఇది ఒక స్ట్రైట్ లైన్, ఇనిషియల్ పాయింట్ ఇది, ఎండింగ్ పాయింట్. ఓకేనా, నెక్స్ట్ displacement is a vector quantity, meter is SI unit of displacement and CGS is a unit of centimeter. Okay, CGS units. Next SI unit of G చూడండి, 15th లాస్ట్ క్వశ్చన్. G చూడండి, ప్రెజర్, మొమెంటమ్, వెలాసిటీ, యాక్సలరేషన్. సో ఇక్కడ G అనేది ఏమవుతుందంటే యాక్సలరేషన్ అవుతుంది. ద SI యూనిట్ ఆఫ్ గ్రావిటేషనల్ యాక్సలరేషన్ G ఈజ్ సేమ్ యాజ్ SI యూనిట్ ఆఫ్ లీనియర్ యాక్సలరేషన్. సో యాక్సలరేషన్కి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇది 50 క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి, పార్ట్ 3 ఇంకా ఉన్నాయి. నెక్స్ట్ కంటిన్యూషన్ అవుతుంది. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో పూర్తిగా ఫస్ట్ మీకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ షేర్ చేయండి మా, అదేవిధంగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఒక 10 మంది చూస్తారు. మీరు ఆ కోర్సులు ఈ కోర్సులు కొనుక్కుంటా ఏమవుతుందంటే అక్కడ ఎన్సీఆర్టీ సిలబస్ చెప్తున్నారో లేదు. ఇంకొక పాయింట్, ఎవరికైతే ఎన్సీఆర్టీ బుక్స్ కావాలో ఫస్ట్ టెలిగ్రామ్ జాయిన్ కాండి. నేను ఇంకోటి ఫైనల్గా చెప్తాను చూడండి, పీడిఎఫ్లు అమ్ముతున్నారు బయట. ఎందుకు కొంటున్నారు? పీడిఎఫ్లు అవసరం లేదు, పీడిఎఫ్లు కొనొద్దండి. మీరు పీడిఎఫ్లు తీసుకొని చదివారనుకోండి, మొబైల్ ఉండే పీడిఎఫ్లకి బుక్కి చాలా డిఫరెన్స్ ఉంది మా. మీకు బుక్ తీసుకొని చదవడం వేరు, మొబైల్లో చదివేది వేరు, చాలా డిఫరెన్స్ ఉంది. చెప్తాను చూడండి, మొబైల్లో చదివారంటే మీ నోట్స్ మెయింటైన్ చేసుకోండి. బుక్ కొనుక్కున్నా కూడా నోట్స్ మెయింటైన్ చేసుకోవచ్చు. బుక్ మీ చేతిలో ఉంటుంది కదా, మీరు ఎప్పుడైనా చదవచ్చు, అది చెప్పేది. అట్లీస్ట్ మొబైల్ అయితే మనము డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి. మొబైల్లో డిస్ట్రాక్షన్స్ చాలా ఉంటాయి. కొద్దిసేపు చూసి వీడియో స్కిప్ చేసి మళ్ళీ ఇన్స్టాగ్రామ్ లేకపోతాం, లేదా ఫేస్బుక్ లేకపోతాం, లేదా యూట్యూబ్లో వేరే వీడియోస్ సజెస్ట్ చేస్తే అది చూస్తాం. ఇన్ని జరుగుతాయి మొబైల్లో చదివితే. పీడిఎఫ్లు చూడడం వల్ల, వీడియోలు చూడడం వల్ల కూడా జరుగుతుందిలేండి. బోర్ కొడితే అటు ఇటు చూడండి, కానీ టైం వేస్ట్ చేసుకొని పీడిఎఫ్ల మీద కూర్చొని ఎవరైతే ఇప్పుడు ఏఎల్పి ఉన్నారో ఐసైట్ తెచ్చుకోద్దండి. ఐసైట్ A1 ఉండాలి ఏఎల్పికి. ఓకేనా, సో వీడియో నచ్చింది అనుకుంటా. అదేవిధంగా ఒక కామెంట్ చేయండి, సజెస్ట్ చేయండి, సార్ కంటిన్యూ చేయండి ఈ వీడియోస్ మాకు బాగా యూజ్ అవుతున్నాయి అనే కామెంట్స్ వస్తే నాకు బాగుంటుంది. ఇంకా కొన్ని వీడియోస్ ఎఫోర్ట్ పెట్టడం జరుగుతుంది. ఒక స్లైడ్ ప్రిపేర్ చేయాలంటే మినిమం 2 అవర్స్ పడుతున్నాయి. మొత్తం స్లైడ్స్ మినిమం ఒక 25 క్వశ్చన్స్ చేయాలంటే ఒక స్లైడ్కి. ఒకసారి అర్థం చేసుకోండి, నా సైడ్ నుంచి ఒక స్లైడ్ ప్రిపేర్ చేయాలంటే మొత్తం ఒక 25 క్వశ్చన్స్ ప్రిపేర్ చేయాలంటే 1 to 2 అవర్స్ పడుతుంది. అదేవిధంగా ఎడిటింగ్కి 1.5 అవర్ పడుతుంది. ఓవరాల్ ఒక వీడియో చేయాలంటే 3 అవర్స్ పడుతుంది నాకు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా బూస్టప్ ఉంటుందని బాగుంటున్నాను. ఆ పీడిఎఫ్ ఈ పీడిఎఫ్లు కొనుక్కోద్దాం. ఓకే, థ్యాంక్ యూ.